నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 9:15 రైట్ నౌ. ఆఫీస్ కి టైం అయింది. క్యాబ్ బుక్ చేసిన ఇట్స్ ఆన్ ద వే. 1 minute లో వస్తున్నాడు. 1 minute కూడా కాదు, 50 seconds అవేనంట. ఓకే, నేను పోతున్నా, మనం మళ్ళీ మాట్లాడదాం. Bro is here. A few inches later. Thank you so much. We are here. Let's go. Picha ఆకలి అవుతుంది. I'm just waiting for lunch. 2 hours later. It's 11:40 lunch time. ఈరోజు ఆఫీస్కి వచ్చింది లంచ్ చేయడానికి పోతున్నట్టు. ఏదో ఒకటి పిచ్చ ఆకలి అవుతుంది. పోయి మంచిగా తినిచ్చి పడేద్దాం. 1 shift later. It's 6:30 right now. ఆఫీస్ అయిపోయింది, ఇంటికి పోతున్నా. వేరే లెవెల్ ఆకలి అవుతుంది. ఎందుకురా అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్ పోయినాం. మధ్యాహ్నం చూపించినా కదా, ఆ ఒక్క బాక్స్ లంచ్ తిన్నాం, అంతే. పనేమో ఆఫీస్లో వేరే లెవెల్ ఉండే. మెంటల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ మొత్తం ఎగ్జాస్టెడ్. పోయి మంచిగా మనం తినాల్సిందే. 1 minute later. క్రేజీ టైమింగ్ మచ్చా. పిచ్చ ఆకలి అవుతుంది, ఇంటికి పోయినాక వేరే లెవెల్ ఇచ్చి పడేద్దాం అని అనుకున్నాం కదా. కరెక్ట్ గ్యాప్ లో మన రూమ్మేట్ బాయ్ కాల్ చేసిండు. మనోడు ఆలు కర్రీ ఉండిండంట. మామని డిన్నర్ చేసేసిన బయటికి పోతున్నా, కర్రీ ఉంది ఇచ్చి పడేమని చెప్పిండు. మనకు కావాల్సింది కూడా అదే చెప్పిన. ఆ రేంజ్ లో ఆకలి అవుతుంది. 20 minutes later. వీఆర్ హోమ్. ఇట్స్ అబౌట్ 7:30 రైట్ నౌ. వచ్చి ఆల్రెడీ అర్ధగంట దాటిపోయింది. మనోడు కర్రీ చేసిండు, బానే ఉంది. బట్ మన ఇంట్లో రైస్ లేదు. రైస్ పెట్టినా ఇప్పుడు అయింది. మంచిగా పెట్టుకొని ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేయాలంటే మనకి డ్రాగన్ బాల్ జీ ఉండాలి కదా. బట్ మన డ్రాగన్ బాల్స్ నిన్న కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు డ్రాగన్ బాల్ సూపర్ స్టార్ట్ చేయొచ్చు. బట్ డ్రాగన్ బాల్ సూపర్ స్టార్ట్ చేసే బదులు ఏదైనా వేరే అనిమే స్టార్ట్ చేద్దాం కదా అని అనిపించింది. అందుకే కొంచెం కొత్తగా ఉంటుందని స్ట్రెస్ లేకుండా డెమాన్ స్లేయర్ చూద్దామని ఫిక్స్ అయినా. ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆల్ ది అనిమేస్ అవుట్ దేర్, డెమాన్ స్లేయర్ ఎందుకు రాని క్వశ్చన్ ఉందా? ఈ క్వశ్చన్ కి సమాధానం మీకు వీకెండ్ తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దాట్. నేనైతే వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో రైస్ అయింది కాబట్టి మంచిగా ఫుడ్ పెట్టుకొని వచ్చి డెమాన్ స్లేయర్ పెట్టుకొని ఇచ్చి పడేద్దాం. 2 hours later. 4 ఎపిసోడ్లు ఏంది? 4 ఎపిసోడ్లు డెమాన్ స్లేయర్ చూసిన. మజా వస్తుంది. ఐఎమ్ డెఫినెట్లీ గonna love this. ఆల్సో ఇప్పుడు టైం 9 వస్తుంది. నైట్ అయిపోయింది కదా, ఇక పోయి పండుకుందాం అని అనుకున్నావా? నో. ఇంతసేపు టైం పాస్ చేసి మంచిగా చిల్ అయినందుకు నౌ ఐ వాంట్ టు కంప్లీట్ అట్లీస్ట్ 1 ఇంపార్టెంట్ P1 టాస్క్ బిఫోర్ ఐ గో టు స్లీప్. దాట్స్ ది గోల్. మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రియారిటీ 1లు ఉండేవేంటిరా అంటే అఫ్ కోర్స్ జాబ్ అండ్ వీడియోస్. దాని సెకండ్ వీడియో ఆల్రెడీ ఎప్పుడో ఒక నెల రోజుల ముందే రికార్డ్ చేసేసి ఉండే. అది ఎడిట్ కూడా నడుస్తుంది. బట్ దాన్ని థంబ్నెయిల్ ఇంకా చేయలేదు. సో ఇప్పుడు ఒక 2-3 గంటలు కూర్చొని థంబ్నెయిల్ కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ కొన్ని థంబ్నెయిల్ ఇన్స్పిరేషన్ కోసం సెట్ చేసి పెట్టునుండే. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని థంబ్నెయిల్ సెట్ చేద్దాం. 2 hours later. It's 11:51 and we are done with the thumbnail. ఇప్పుడు మన జాబ్ అంట్లో నెక్స్ట్ వీడియో ఏంది అంటే హౌ టు గెట్ కెరీర్ క్లారిటీ. సో ఆ వీడియో థంబ్నెయిల్ కోసం నా మైండ్ లో ఏముండే అంటే ఈ వీడియోలో మనం మన కెరీర్ మీద క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలి, ఏది మనకు కరెక్ట్ ఏది కాదు, దీని గురించి మాట్లాడబోతున్నాం. కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఒక 2 రోల్స్ పెట్టి ఫోర్ గ్రౌండ్ లో నేను దాని గురించి మాట్లాడుతున్నట్టు పెడదామని ఐడియా. సో అట్లా యూట్యూబ్ లో థంబ్నెయిల్ ఇన్స్పిరేషన్ కోసం చూస్తూ ఉంటే నాకు ఈ థంబ్నెయిల్ కొంచెం కరెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది. సో ఈ టైప్ ఏమైనా చేద్దామని అనుకున్నా. ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గా ఆలోచించి కూర్చొని డిజైన్ మొత్తం మంచిగా తయారు చేయొచ్చు. బట్ ఇక్కడ మన గోల్ వీడియో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రిలీజ్ చేయాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ స్క్రాచ్ నుంచి క్రియేటివ్ గా టైం పెట్టి ఆలోచించే బదులు తస్కరిద్దామని ఫిక్స్ అయినా. ఆల్మోస్ట్ ఇట్లనే రీక్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఆఫ్టర్ 3 hours I'm finally done with it. Here you go. ఆల్మోస్ట్ ఇట్లనే మొత్తం లేయర్ బై లేయర్ రీక్రియేట్ చేసి ఫైనలీ వి గాట్ దిస్ డన్. లేకపోతే ఇప్పుడు మళ్ళీ కలర్స్ ఏం పెట్టాలి, ప్రపోర్షన్ ఏం పెట్టాలి, అదెంత ఇదెంత అని చెప్పేసి మైండ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు అంత మైండ్ ఖరాబ్ చేసుకోనికి స్కోప్ లేదు. కాబట్టి తస్కరించిన చిన్న చేంజ్ ఏం చేసిన అంటే బ్యాక్గ్రౌండ్ వి కలర్స్ చేంజ్ చేసిన. ఎందుకంటే మనం లాస్ ప్రాఫిట్ గురించి డబ్బుల గురించి మాట్లాడతలేము, ఇన్స్టెడ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో దిస్ మేక్స్ మోర్ సెన్స్ అండ్ ఇస్ లుకింగ్ వే బెటర్. థంబ్నెయిల్ అయిపోయింది. మంచిగా హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా పడుకుంటే డైరెక్ట్ కోమాలకు వెళ్ళిపోవాలి. Just then. స్నానం చేయడం, ఫ్రెష్ అవ్వడం మొత్తం అయిపోయింది. ఆల్ సెట్ ఫర్ టుడే. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐవ్ కంప్లీటెడ్ వాట్ ఐ హావ్ టు కంప్లీట్ టుడే. I want to talk about why even I'm doing all of this job and videos and everything. Already పాత వీడియోస్ లో ఇంకా మన జాబ్ అండ్ ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పినా కదా. సో ఇట్ ఇస్ నథింగ్ న్యూ. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. నేను ఈ రోజు ఇట్లా ఉండడానికి ఆ రీజన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తా. ఇప్పటిదాకా మా వాడు ఒకరితో మాట్లాడుతుండే. మనోడు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి జాబ్స్ కి ట్రై చేస్తుండే. ట్రైయింగ్ హార్డ్ ఎనఫ్ బట్ నో లక్. అండ్ డెఫినెట్లీ మనోడు హీ కుడ్ డూ బెటర్. బట్ రైట్ నౌ హీస్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రమ్ a last couple of months. And despite of working for something every day, if we still don't get it and if we still get closer to it, for sure it's gonna take it all on us కదా. Like any other sane మనిషి is disheartened right now. And నేను ఇట్లా రిజల్ట్ రాకముందు కష్టపడే ఫేజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు నేను ఎట్లా కోపపైన అని ఆలోచిస్తుండే. ఇప్పటిదాకా మాడుతో దాని గురించి మాట్లాడుతుండే. నా లైఫ్ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో నాకు ఎదురైన ఏ దారుణమైన ఫేజ్ లోనైనా బ్రాడ్ గా మాట్లాడితే I have done only one thing to get back to do my shit and become sane again. And that is changing the source of happiness. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఒక 7-8 years ముందు నాకు 18 years రాగానే నాకు ఏం చేద్దామన్నా ఏం చేసుకుందామన్నా చేతిలో పైసలు లేవు. అందుకే 18 years రాగానే డ్రైవర్స్ లైసెన్స్ తీసుకొని ర్యాపిడోలో డ్రైవర్ లాగా చేసిన. ఇప్పుడు మనం ఇక్కడ మాస్టర్స్ చేసేటప్పుడు 23-24 అట్లుంటామా? ఇప్పుడు మనం బతకనికి పార్ట్ టైం చేసి కష్టపడడం ఏదైతే ఉంటుందో ఆ ఫేజ్ ఎట్లుంటుందో
మనందరికి తెలుసు కదా. ఆ ఫేజ్ ని నా లైఫ్ లో 18 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత 2020 టైమ్ లో బికాస్ ఆఫ్ సమ్ స్టఫ్ ఐ వాజ్ ఎట్ ది అల్టిమేట్ రాక్ బాటమ్ ఇన్ మై లైఫ్. ఐ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు గివ్ అప్ ఆన్ మై లైఫ్ బికాస్ ఐ వాజ్ డిప్రెస్డ్. అండ్ నేను నా లైఫ్ లో ఏదైతే అవ్వాలి అని చెప్పేసి కష్టపడుతున్నానో ఏమైతలేవు. సో ఇమెచ్యూర్ మైండ్ కదా, మనతో కాలేదు. ధైర్యం చెప్పడానికి ఆ మూమెంట్ లో మన దగ్గర బాస్ కూడా లేడు. బట్ ఆ పాయింట్ తర్వాత ఐ సార్ట్ ఆఫ్ చేంజ్ మై వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్. సంతోషంగా ఉండాలంటే రిజల్ట్స్ ఇంకా మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు, అవి కంట్రోల్ చేయడానికి మన చేతిలో లేవు. ఇన్స్టెడ్ మనకు అది కావాలంటే మనం దానికోసం ఎంత కష్టపడుతున్నాము, ప్రతిరోజు దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, మనకి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి మనం ఆ రోజు ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత సెట్ చేసినాం. ఈ కష్టపడే ఎలిమెంట్ ఉంటది కదా, ఆ రిజల్ట్స్ నుంచి సంతోషం వెతుక్కోకుండా ఈ కష్టం నుంచి సంతోషం వెతుక్కుంటే లైఫ్ వేరే లెక్క ఉంటుందా. వన్స్ ఐ చేంజ్ ది సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ రైట్, లైఫ్ గాట్ వే టూ ఈజీ అండ్ ఐ హావ్ బీన్ అప్లైయింగ్ ది సేమ్ థింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నేను చేసే యూట్యూబ్ వీడియోస్ లో గానీ, నేను యూఎక్స్ డిజైన్ నేర్చుకునే ఫేజ్ లో గానీ, నేను జాబ్స్ కి అప్లై చేసిన నా జాబ్ అండ్ ఫేజ్ లో గానీ, నాకు వచ్చిన ఇంటర్వ్యూస్ ఇచ్చే ఫేజ్ లో గానీ, అండ్ ఆఖరికి రోజు జాబ్ చేసుకుంటే ఇక్కడ వీడియోస్ చేసే ఫేజ్ లో కూడా ప్రతి ఫేజ్ లో ఫోకస్ చేసింది ఒకటి, మనకు ఆ రోజు ఏం కావాలనుకుంటున్నామో దానికోసం మనం కష్టపడ్డామా. ఇఫ్ ఎస్, దెన్ హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. అండ్ దాట్స్ హౌ యూ అప్రోచ్ థింగ్స్ అండ్ దాట్స్ హౌ యూ కెన్ బి స్ట్రాంగ్. ఒకవేళ మన జాబ్ అంట్లో ఉన్నప్పుడు మనం ఎన్ని అప్లికేషన్స్ చేసినా, ఎంతమందికి రీచ్ అవుట్ అయినా, ఏం చేసినా కానీ కొన్నిసార్లు మన అదృష్టం బాలేక మనకు వర్కౌట్ అవ్వదు. బట్ వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి అట్లనే డిసప్పాయింట్మెంట్ లోనే ఉండిపోకుండా ఇన్స్టెడ్ మనమైతే జెన్యూన్ గా ప్రయత్నించినాం రాబాయ్ అని చెప్పి ఇక్కడ నుంచి ఆ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ తెచ్చుకుంటే, ఇక్కడ నుంచి ఆ హ్యాపీనెస్ ఇంకా మోటివేషన్ వల్ల ఎక్కడైతే మనం ఫెయిల్ అయినామో అక్కడ నుంచి చాలా నేర్చుకునే స్కోప్ ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ జస్ట్ ద కంట్రోలబుల్స్. మనం చేయాల్సింది మనం జెన్యూన్ గా 100% చేసేస్తే జరగాల్సింది ఎట్లన్నా జరుగుతుంది. బికాస్ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో ట్రై టు డూ దాట్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.